కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా ఆయుధము విజయం నేరుగా చేరదు శ్రమ పడితే దక్కగా మారదు. స్వామి, ఈ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి జాబ్ వచ్చేలా మా నాన్న కోరిక నెరవేరేలా చూడు స్వామి. అన్నా, బెట్టింగ్ ఆడడానికి వచ్చారు, పిలవమంటావా? పంపు. ఏయ్ రారా. అయ్యా, బిల్ల తిప్పమంటారా తిప్పుతారా? తిప్పరా. బొమ్మ. అయ్యా, బొరుసయ్యా. గొరుసు. అయ్యా, బొమ్మయ్యా. ఏయ్, బొరుసు. అయ్యా, మరి బొమ్మనే అయ్యా. అయ్యా 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 అయ్యా. వెళ్ళిపోరా. అన్నా,
వేసేయమంటావా? ఇలా అయిపోయింది ఏంటన్నా? రే వదిలేరా. ఈ బెట్టింగ్లు గిట్టింగ్లు సెట్ అవ్వట్లేదురా. ఈసారి కొడితే గట్టిగా కొట్టాలరా. భయ భయ ఇక్కడ బ్యాచిలర్ రూమ్స్ ఏమైనా దొరుకుతాయా? నాకు తెలిసి ఇక్కడ ఏమీ లేవు, ఒకసారి పైన చూడండి. ఎక్కడ భయ? అక్కడ ఆ పైన. హలో బ్రదర్, ఎవరు కావాలి? ఏం లేదు భయ, ఇంటర్వ్యూ ఉంది, 1 month మీ రూమ్ షేరింగ్ కావాలి. లేదు 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 లేదు, మేమే సరిపోతున్నాం. భయ చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది భయ, ఇదొక్క మంత్. ఒక్క మంత్ ఎలాగైనా అడ్జస్ట్ చేసుకోండి భయ. ఏ విజయ్, ఏంట్రా అక్కడ? రూమ్ షేరింగ్ అంట, వచ్చి మాట్లాడు. రేయ్, ఇప్పుడే వస్తాను. చెప్పు బ్రదర్, మీ పేరు? విష్ణు బ్రదర్. శివ. ఏం లేదు భయ, ఇంటర్వ్యూ ఉంది, 1 month మీ రూమ్ షేరింగ్ కావాలి. యా, నో ప్రాబ్లం, ఉండొచ్చు. ఏం చేస్తాం కానీ. చాలా థ్యాంక్ యూ బ్రదర్. రేయ్, పోరా పో. రేయ్, రారా. రే అన్నం పెడతా, నా దగ్గర పని చేస్తావా? సంచి తీసుకో. నీకు కనపడిన ప్లాస్టిక్ డబ్బాలని, ఇనుప ముక్కల్ని మొత్తం ఏరుకొని రాపో.
హలో ఆ, అవునా? ఏమైందిరా? కాసేపట్లో అద్భుతం జరగబోతుంది, నువ్వే చూడు. ఆరే 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 కుర్రోడు సూపరో పోలెడున్నది మ్యాటరో నాకు ఎక్కాడు చూడరో ఇంకా తగ్గేది లేదురో. రే మామ, ఈ సిటీకి వినాయకాడు వచ్చేసాడు. రాయ్ మనోళ్ళకి బన్ను ముక్కలు పడాయి. అన్నా, ఈరోజు ఆ బుడ్డోడు వస్తాడంటావా? వస్తాడు, ఆకలితో ఉన్నాడుగా, తప్పగా వస్తాడు. చూసావా, వచ్చాడు. శభాష్రా బుడ్డోడా. రేయ్, ఈ అడ్డా అంతా మనదే, నువ్వు ఇక్కడే ఉండొచ్చు. ఆ, అన్నా, మొత్తం 1200 వచ్చాయన్నా. ఈ పిల్లలతో సంపాదించడం సెట్ అవ్వట్లేదురా, ఇక దొంగతనం చేయక తప్పదు. అన్నా, దొంగతనం అంటున్నావు, ఎటు చూసినా పోలీసులు, సీసీ కెమెరాలే, ఇది సాధ్యమవుతుందంటావా? సాధ్యమే. ఎలాగన్నా అలా? సీసీ కెమెరాలు లేని రూమ్ అంటూ ఉంటే ఒక బ్యాచులర్ రూమేరా. బ్యాచులర్ రూమ్స్లో ఏముంటాయన్నా? ప్లాన్ బి. ప్లాన్ బి అంటే ఏంటన్నా? చెప్తా పదా. రే వినయ్,
టైం 10:30 అవుతుంది. ఇంకా ఏం చేస్తున్నావురా? పడుకో. 12 గంటలకు అలారం పెడుతున్నారా మామ? పన్నెండు గంటలకు అలారం ఏంది మామ? చూద్దాం. ఇది తొలి రాత్రి కదలని రాత్రి, నీకు నేను నాకు నువ్వు. రే శివ, టైం చూడరా. ఇంకా 12 అవ్వలేదు లేరా? ఏయ్ ఏందిరా? వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, ఏంట్రా నీ వేషాలు? ఈ 12 గంటలకు అలారం ఏంది? తిరిగి పడుకోవడం ఏంది? ఏందిరా నీ కథ? 12 అయింది కదరా, రోజు మారింది కదా, సూర్యుడు కాళ్ళకి అవుతాడని తిరిగి పడుకున్నా. వీడితో ఏంటి విష్ణు, ఉదయాన్నే ఇలా కూర్చొని ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు బ్రదర్. ఏం లేకపోతే ఇంతలా ఆలోచిస్తున్నావా? ఏం లేదు బ్రదర్, అంతా నా జాబ్ గురించే. ఇలా దిల్ చెందుతూ కూర్చుంటే ఎలా బ్రదర్? నువ్వు కూల్గా ఉండు. ఎక్కువగా ఆలోచించకు బ్రదర్. ఎక్కడికి వెళ్తున్నావు బ్రదర్? ఒకసారి మా నాన్నని కలిసి వస్తా ఊరికెళ్ళి. ఓకే బ్రదర్, జాగ్రత్త. విష్ణు బ్రదర్, రైస్ పెట్టమంటావా నైట్కి? అట్లేదు బ్రదర్. ఈ బ్రదర్ ఎవరికి అర్థం కానట్టున్నాడే. శివ, ఆ బ్రదర్ గోల్ ఏంటో ఏం అర్థం అవుతలేదు. నాకు అదే డౌట్, కానీ ఆ బ్రదర్ ఏదో సాధించాలనుకుంటున్నాడు.
అసలు నీ గోల్ ఏంటి బ్రదర్? అగ్రికల్చర్ బ్రదర్. ఏంటి అగ్రికల్చరా? అవును బ్రదర్. ఎందుకైనా మంచిది మరొకసారి ఆలోచించు బ్రదర్. ఇప్పుడున్న జనరేషన్లో అగ్రికల్చర్ కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది బ్రదర్. ఎందుకంటే ఉన్న భూములు నమ్ముకొని బిల్డింగ్స్ కడుతుంటే ఇక ఏ రైతు ఫార్మింగ్ చేస్తాడు బ్రదర్? మీకు కరెక్ట్ కాకపోవచ్చు, కానీ ఇది మా నాన్న కలనే బ్రదర్. ఏంటి కలనా? అవును బ్రదర్, ఇది మా నాన్న కలనే. మా నాన్న ఆశయమే నేను బ్రదర్. రే నానా, నేను ఈ లోకం నుంచి వెళ్ళిపోతున్నారా, నన్ను క్షమించురా. నీవు బాగా చదువుకోవాలిరా నాన్న. ఒకటి గుర్తుపెట్టుకో, నీకెంత కష్టం వచ్చినా ఈ పొలాన్ని అమ్మకు నాన్న. ఒరే నాన్న, నువ్వు చదివే చదువు 10 మంది రైతులకు ఉపయోగపడేటట్టు ఉండాలి నాన్న. వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న, వదిలేసావా నన్నే ఎడబాటునా. కసిరే వేదనలోన మసిలే ధైర్యం లేని పసివాణ్ణేలే ఇంకా ఎదమాటునా. మదిలో ఎంతో దిగులే ఉన్నా, నవ్వుతూ నన్నే పెంచావు నాన్న. కరిగే మైనం నువ్వవుతున్నా, నిసిలో వెలుగై నడిపావు నాన్న. వెలుగు చీకటిలోన తోడై నిలిచి నాన్న, వదిలేసావా నన్నే ఎడబాటునా. కసిరే వేదనలోన మసిలే ధైర్యం లేని పసివాణ్ణేలే ఇంకా ఎదమాటునా. కరుణిస్తే కను తెరిచాను, నడిపిస్తే నీ నడిచాను, చూపిస్తే జగమెరిగాను. నువ్వు కథ చెబితే మై మరిచని, ఎదపైనే నిదురించానే, నీ కొడుకై తరించాను. సారీ బ్రదర్.
చోటు चाय लेके आओ। అన్నా ఇక్కడ నా సర్టిఫికేట్ ఫైల్ తెచ్చారని తెలిసింది. ఆ బుడ్డోడి సైగలు చూసి బాగానే వచ్చావురా. అన్నా అది కాదన్నా, ఇది నా లైఫ్ అన్నా, నా గోల్ అన్నా. మరి మా గోల్ ఎవడు తీర్చాలరా? అన్నా నా లైఫ్తో ఆడుకోద్దండి చెప్తానా. ఏమ్రా బెదిరిస్తున్నావా? అన్నా అది కాదన్నా, నా లైఫ్ అని చెప్తున్నా కదన్నా. అరే నీకు బంపర్ ఆఫర్ ఇస్తారా? 1,00,000 రూపాయలు ఇచ్చి ఫైల్ పట్టుకెళ్ళరా. అన్నా అంత డబ్బు నాతో లేదన్నా, ప్లీజ్ అన్నా. వీడినేటట్టు లేడు, తీసుకెళ్ళరా వీడిని. అన్నా ప్లీజ్ అన్నా, అన్నా ప్లీజ్ అన్నా. రేయ్ వాడి సంగతి ఏంటో చూడు. రేయ్, నీకు తెలిసిన వాళ్ళది ఎవరిదైనా నెంబర్ ఉంటే చెప్పరా. తెలీదన్నా, చెప్పరా. తెలీదన్నా. చెప్పరా. 9014737334. ఓ నిండు భూమిను రెండు చేతులతో కౌగిలించమని పిలిచినదా, పిలుపు వినరా మలుపు కనరా పరుగువై పదపదరా. రేయ్, ఇక్కడ మీ వాడు మా దగ్గర ఉన్నాడు, వచ్చి విడిపించుకెళ్ళు. ఎవర్రా మీరు? లొకేషన్ షేర్ చేస్తున్నా, చూసుకో. చచ్చారా?
బ్రదర్ ఏ బ్రదర్, రాయ్ రాయ్ హీరోయిజంతో మీ వాడిని పిలుచుకొని వెళ్దాం అనుకుంటున్నావా? అదే హీరోయిజంతో ఈ ఫైల్ కూడా తీసుకెళ్ళరా, చూస్తా. మీరు మాకెదురొచ్చినా మీకే రిస్క్, మేము మీకెదురొచ్చినా మీకే రిస్క్. ఇచ్చినా భయా. బ్రదర్ మా ఫైల్ తీసుకో. రాయ్ వాళ్ళు గడప దాటకూడదు. అమ్మా నాకన్నా గట్టిగా ఇచ్చేలాగున్నారు. భయ్యా నేను ఫ్రెష్ అప్ కావడానికి వెళ్ళిపోతున్నా, మీరు వచ్చేసేయండి. నువ్వు చదివే చదువు 10 మంది రైతులకు ఉపయోగపడేటట్టు ఉండాలి నాన్న. ఎసేరా బ్రదర్ మా నాన్న కళ నెరవేరే ముందు ఇలాంటి కీడులు వద్దు బ్రదర్. చా
పిలిచినదా పిలుపు వినరా మలుపు కనరా పరుగువై పద పదరా గుండె దాటుకుని పండుగైన కల పసిడి దారులను తెరిచినదా రుణము తీర్చే కరుణమినిరా కిరణమై పద పదరా ఓ ఏమి వదిలి అటు కదులుతోందమది మాటకైన మరి తలచినదా మనిషితనమే నిజముతనమే పరులకై పద పదరా మరలి మరల వెనుదిరుగనన్న చిరునవ్వె నీకు తొలి గెలుపు కదా మనసు వెతికే మార్గమినిరా మంచికై పద పదరా. మన భారతదేశంలో కన్న తల్లిదండ్రులను ఉన్న ఊరిని వదిలేసి విదేశాలకు వెళ్తున్న ఈ రోజుల్లో కొంతమంది యువ రైతులు వారి తల్లిదండ్రుల ఆశయాలకు అనుకూలంగా సేంద్రియ వ్యవసాయాన్ని చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇటువంటి యువ రైతులకు ఈ మా చిత్రం అంకితం. వీరి పట్ల సహాయక చర్యలు తీసుకుంటున్న యావత్ భారతదేశ అగ్రికల్చర్ ఆఫీసర్లకు మా సెల్యూట్. ఇట్లు మీ ప్రదీప్ గాజుల.